గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయాన్ష్ వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. పాపం 2 days నుంచి అయాన్ష్కి హెల్త్ బాగాలేదు. సో మీకు అయాన్ష్ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా వాడు ఎంత డల్గా ఉన్నాడో. నైట్ అంతా ఫీవర్తో ఉన్నాడు, అందుకే ఫుల్గా ఆయిల్ పెట్టేశాను. సో దానివల్ల ఇంకా డల్గా కనిపిస్తున్నాడు. బట్ తప్పదు, ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి స్కూల్కి వెళ్తున్నాము. ఇది ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ అనమాట. సో అయాన్ష్తో పాటు మేము కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. అయాన్ష్కి బాగాలేదు అంటే మీ అందరూ కామెంట్ చేస్తారు ఇప్పుడు ఎలా ఉంది అని. బట్ కంగారు పడకండి, ఇది ఇప్పటి వీడియో కాదు, ఇది ఓల్డ్ వీడియో. సమ్మర్ హాలిడేస్కి ముందు తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మనమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? స్కూల్కా? ఎందుకమ్మా? పేరెంట్స్ మీటింగ్ ఉందా? ఇప్పుడు ఎవరెవరు వెళ్ళాలి స్కూల్కి? చిన్నపిల్లలు వెళ్ళాలా? మేము రావద్దా? రావాలి. ఎవరెవరు రావాలి? అమ్మ నాన్న రమ్మన్నారా? ఎవరు చెప్పారమ్మా నిన్ను? ఏం చెప్పారు? అమ్మా నాన్న తీసుకురమ్మని చెప్పారా? నువ్వు స్కూల్లో అలర్ట్ చేసావా? చెయ్యలా? వాళ్ళు చెప్తారు హనమ్మ మీద కంప్లైంట్లు. హనమ్మ నీ మీద కంప్లైంట్స్ ఉన్నాయా? నువ్వు గుడ్ బాయ్ కదా స్కూల్లో. ఇంట్లో బ్యాడ్ బాయ్. నీకు తెలుసు ఎక్కడ అలర్ట్ చేయాలో కదా. స్కూల్లో గుడ్ బై లో ఉండాలి, ఇంట్లో అలర్ట్ చేయాలా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? టీచర్ ఆయన, క్రికెట్ ఆయన. సరిగ్గా చెప్పు. ఎవరు చెప్పారు నీకు? చెప్పు. నాన్న చెప్పారా? స్కూల్లో గుడ్ బై లా అని ఇంట్లో అలర్ట్ చేయాలని నాన్న చెప్పారా? నీకు ఎక్కడ అలర్ట్ చేయాలో తెలుసుకోరు. గుండు 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 గుండు. I love you. 2 3 4 5. Hanam, I love you. I love you. ఈ వీడియో కొంచెం డిజార్డర్గా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే వీడియో తీద్దాము అని అనుకోలేదు, అంటే ఇలా పోస్ట్ చేసేలాగా వీడియో తీయాలని అనుకోలేదు. ఎందుకంటే అయాన్ష్కి బాగాలేదు కాబట్టి నాకు వీడియో తీయాలన్న థాట్ కూడా లేదు. జస్ట్ ఇవన్నీ మా కోసం అని తీసుకున్న బిట్స్ అనమాట. చిన్న చిన్న బిట్స్ తీసుకున్నాను. అంటే అయాన్ష్ ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ కదా, సో అది మాకు గుర్తుంటుంది అని చిన్న చిన్న బిట్స్ తీసుకున్నాను. బట్ తర్వాత అక్కడ అయాన్ష్ పర్ఫార్మెన్స్ చూసి ఇది ఖచ్చితంగా వీడియో చేయాలి అని అనిపించింది. అందుకనే బిట్స్ అన్నిటిని కలిపి ఒక వీడియోలో అయితే చేస్తున్నాను. బట్ ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఫుల్ వీడియో తీసుంటే బాగుండేది అని. అది ఎందుకు అనేది ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకే అర్థమవుతుంది. సో స్కూల్ కి రావడమే ఇంకా అయాన్ష్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఫుల్ గా అక్కడ గేమ్స్ ఆడుకుంటున్నాడు. అసలుకే బాగాలేదు, ఎక్కువ టైర్డ్ అయిపోతా వద్దు నాన్న అన్నా కానీ వినడు. ఇంకా పిల్లల్ని అలా గేమ్స్ కళ్ళ ముందు కనపడుతుంటే ఆపలేం కదా. సో ఇంకా కొద్దిసేపు అయితే వాళ్ళ ప్లే ఏరియాలో గేమ్స్ ఆడుకున్నాడు. అండ్ చాలా మంది అయాన్ష్ ఏ స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పి కామెంట్ చేస్తారు. బట్ ఆ స్కూల్ డీటెయిల్స్ అవన్నీ సోషల్ మీడియాలో చెప్పడం అంత సేఫ్టీ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ స్కూల్ గురించి కానీ లేదా మీ పిల్లలు ఎవరైనా జాయిన్ చేయాలి, ఎడ్యుకేషన్ గురించి కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే మెయిల్కి కానీ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నాకు వీళ్ళ స్కూల్లో టీచింగ్ నచ్చుతుంది. అంటే ఏదో బ్లాక్ బోర్డ్ మీద రాసేసి పిల్లలందరినీ గుంపుగా కూర్చోబెట్టి చెప్పరు. ఒక టీచర్ సపరేట్గా ఒక స్టూడెంట్ని కూర్చోబెట్టి నేర్పిస్తారు. నాకు అది చాలా నచ్చుతుంది. అండ్ వీళ్ళకి ప్రతిదీ ప్రాక్టికల్గా నేర్పిస్తారు. మనం ఏదైనా ప్రాక్టికల్గా నేర్చుకుంటే అంత ఈజీగా మర్చిపోం అనమాట. జస్ట్ ఓరల్గా చెప్పింది మర్చిపోతామేమో కానీ మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటే మాత్రం మనకి ఎక్కువ గుర్తుంటుంది. సో ఇక్కడ వీళ్ళకి ఎవ్రీథింగ్ ఇలానే నేర్పిస్తారు. యాక్చువల్గా అయాన్ష్ని ఇక్కడ జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఇక్కడ వీళ్ళు టీచ్ చేసే వే మాకు బాగా నచ్చింది. సో అందుకనే ఈ స్కూల్ చూస్ చేసుకున్నాము.
నీ రిపోర్ట్ అది టీచర్ ఇచ్చారా? ఫుల్ వీడియో తీసుంటే బాగుండు అని ఇప్పుడు అనిపిస్తుంది అని ఎందుకన్నాను అంటే దీనికోసమే. నిజంగా అయాన్ష్ అక్కడ ఒక్కొక్కటి చెప్తుంటే మేమైతే ఫుల్ షాక్ అయ్యాము. ఒక సైడ్ అయాన్ష్కి ఇన్ని తెలుసా అని చెప్పి షాక్లో ఉన్నాము, ఇంకొక సైడ్ పేరెంట్స్గా హ్యాపీగా చాలా ప్రౌడ్గా అనిపించింది. ఫుల్ వీడియో తీసుంటే ఇంకా బాగుండేది. వాడు అలా చెప్తూ ఉంటే మా ఫేస్లో హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. అండ్ కాంటినెంట్స్ చెప్తున్నప్పుడు అయితే నేను మామూలుగా షాక్ అవ్వలేదు. ఇంకా చాలా చెప్పాడు అసలు. నేను జస్ట్ ఇవన్నీ నా మెమరీ కోసమని చిన్నగా బిట్స్ తీసుకున్నాను కదా, వీడియోలా చేయలేదు కాబట్టి నేను ఫుల్ వీడియో తీయలేదు. తీసుంటే బాగుండే అని ఇప్పుడు అనిపిస్తుంది. అండ్ వాడి రిపోర్ట్ కూడా టీచర్ చాలా పాజిటివ్గా వచ్చారు. చాలా యాక్టివ్గా ఉంటాడు స్కూల్లో. అండ్ కొన్ని అయితే టీచర్ అవసరం లేకుండానే యాక్టివిటీస్ అన్ని వాడంతట వాడే చేసేస్తారు అన్నారు. నిజంగా మా హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు అసలు. ఇది నెక్స్ట్ టైం మళ్ళీ స్కూల్కి వచ్చినప్పుడు తీసిన వీడియో. అయాన్ష్కి ఫీవర్గా ఉందని చెప్పి స్కూల్కి పంపలేదు అన్నాను కదా. అయాన్ష్కి స్కూల్లో స్పోర్ట్స్ డే జరిగినప్పుడు వాడికి ఒక మెడల్ వచ్చిందనమాట. స్పోర్ట్స్లో ఒక దాంట్లో వాడికి ప్రైజ్ వచ్చింది. అది తీసుకోవడానికి రమ్మని స్కూల్లో కాల్ చేశారు. సో ఇంకా అయాన్ష్ని తీసుకొని అయితే వెళ్ళాము. ఇదో బాల్ ట్రాన్స్ఫరింగ్ గేమ్ అంట. ఆ గేమ్లో అయాన్ష్కి అయితే ప్రైజ్ వచ్చింది, మెడల్ అండ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాము. వచ్చేటప్పుడు వాళ్ళ స్కూల్ ఎవరిదో పాప బర్త్డే అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. అందులో ఈ యాక్టివిటీ ఉంది. ఇంక ఇంటికి రాగానే అయితే ఇది స్టార్ట్ చేసేసాడు. అయాన్ష్కి వచ్చిన ఫస్ట్ మెడల్ అండ్ ఫస్ట్ సర్టిఫికేట్ అది. సో వాటిని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి నేను. పిల్లలు ఇంట్లో ఒకలాగా స్కూల్లో ఒకలాగా ఉంటారు కదా. అయాన్ష్ అయితే ఇంటి దగ్గర చాలా అల్లరి చేస్తాడు. మీ అందరూ కామెంట్ చేస్తారు కదా, అక్క అయాన్ష్ అసలు అల్లరి చేయడా అని చెప్పి. అయాన్ష్ కూడా అల్లరి చేస్తాడు, కాకపోతే చెప్తే వింటాడు. స్కూల్లో మాత్రం చాలా కామ్గా ఉంటాడు. ఇందాక స్టార్టింగ్లో చెప్తున్నాడు కదా, వాడికి తెలుసు ఎక్కడ అల్లరి చేయాలో. ఇంట్లో అయితే అల్లరి చేసిన అమ్మ ఏమనదు అనేది ఉంటుంది కదా, సో అందుకనే ఎంత అల్లరన్నా చేస్తాడు. బట్ స్కూల్లో అలా కాదు, టీచర్స్ ఉంటారు కదా అని చెప్పి అల్లరి చేయడంట. ఈ జనరేషన్ కిడ్స్కి మనం ఏమీ చెప్పక్కర్లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అక్క అయాన్ష్ ఏ క్లాస్ చదువుతున్నాడు అని. అయాన్ష్ ఇప్పుడు నర్సరీ కంప్లీట్ అయిపోయింది, ఎల్కేజీకి అయితే వెళ్తున్నాడు. ఇది చూడండి, కంప్లీట్ గా అయాన్షే స్టిక్ చేశాడు. నేనైతే అస్సలు హెల్ప్ చేయలేదు, ఎంత నీట్ గా చేశాడో కదా. సో ఇలా అయాన్ష్ వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది. మోస్ట్ మెమరబుల్ డే మాకు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.